ఇతను చాలా పేద వ్యక్తి. ఇతని దగ్గర డబ్బులన్నీ ఉండవు. లేకపోతే వాళ్ళ అమ్మగారిని డబ్బులు అడుగుతాడు. ఎందుకంటే మా కూతురు పుట్టినరోజు బయటకి తీసుకెళ్ళాలి, డబ్బులు ఇవ్వు అంటారు. కొంత అమౌంట్ అనేది ఇస్తున్నాం, డబ్బులు ఇటు సరిపోతాయి అని చెప్పి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఏడో కానీ దొంగతనం చేస్తాడు. ఏటీఎం కార్డు పట్టుకెళ్ళి అమౌంట్ డ్రా చేయడం చూస్తారు, కానీ ఆవిడ అమౌంట్ అనేది రాదు. పిన్ కోడ్ అనేది వాళ్ళ అమ్మగారు ముందే మార్చేస్తారు. మార్చిన అమౌంట్ మళ్ళీ ట్రై చేసి వాళ్ళ కూతురు పేరు పెట్టిందని ఆలోచించి చేస్తాడు. చేస్తే అప్పుడు అమౌంట్ అనేది వస్తుంది. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ అనేది ఓడిపోతాడు. సెకండ్ మ్యాచ్ అనేది మళ్ళీ సెకండ్ మ్యాచ్ అనేది గెలుస్తాడు. గెలిచిన డబ్బులతో కొంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ అకౌంట్ అమౌంట్ ఉంచుకొని టిప్గా ఇచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది. అక్కడ చాలా డబ్బులు గెలిచావు, నీకు నచ్చింది ఇప్పిస్తాను అని చెప్తాడు. వాళ్ళ కూతురు ఫోన్ చేస్తే అయితే అప్పట్లో ఇంకా తన అప్పులు ఎంట పడితే అప్పులో ఒక అమ్మాయికి డాష్ ఇస్తే అప్పుడు దొరికిపోతేనే నీ డబ్బులు ఇచ్చేస్తాను, పాకెట్ చేయకుండా డబ్బులు ఉండవు, నీ రత్నం బాగా నాకు నచ్చింది అని చెప్పి నీ పాటలన్నీ అమ్మేస్తానని చెప్పి అంటాడు. అంతా వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను, అలాగే సార్ వెయిట్ చేయొద్దంటే సంతకం పెట్టమంటారు. నీ పాట నాకు రైట్స్ ఉన్నట్టు సంతకం పెట్టని చెప్తే తను సంతకం పెడతాడు. మళ్ళీ ఎవరైతే తిప్పించాడో అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే అమ్మాయి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులతో కూతురు తీసుకెళ్తాడు భర్త.